యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై యుండెను. పిల్లరా, ఎంత చక్కని మాట అండి మాట, ఎంత శ్రేష్టమైనటువంటి మాట. బాప్తిసమిచ్చే యోహాను గురించి యేసు ప్రభు సాక్ష్యం చెబుతా ఉన్నాడు. బాప్తిసమిచ్చే యోహాను గురించి యేసు ప్రభు ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి ఆ సాక్ష్యము అంటే, దేవుడు చెప్పిన సాక్ష్యము. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. పిల్లరా, దేవుని ఉద్దేశం ఏమిటి అంటే మనము మండాలా. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనము అనేక మందిలో దేవుని బిడ్డలరా దేవుని కొరకు మనము ప్రకాశించే వారంగా మనం ఉండాలా. బాప్తిసమిచ్చే యోహాను యోదయ అరణ్యంలో దేవుని వాక్యాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమని? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. దేవుని బిడ్డరా, దేవుని సువార్తను ప్రకటన చేస్తూ ఉంటే యెరూషలేము నుంచి, దేవుని పట్టణము నుంచి అరణ్యానికి వెళుతున్నారండి ప్రజలు. యోదయ వారు, యోర్దాను నది ప్రాంతాల వారు అరణ్యములో ఉన్న బాప్తిసమిచ్చే యోహాను దగ్గరికి వెళ్ళి తమ పాపాలను ఒప్పుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డరా, అరణ్యములో దేవుని వాక్యం చెబుతుంటే ఊర్లో ఉన్న ప్రజలు పరుగులు తీశారండి. అడవిలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే పట్టణాల్లో ఉన్న ప్రజలు దేవుని వాక్యం వినటానికి, మారు మనసు పొందటానికి, బాప్తిసం తీసుకోవటానికి ప్రజలు పరుగులు తీశారండి. కారణం ఏమిటి అంటే దేవుని కొరకు మండాడు, దేవుని కొరకు ప్రకాశించాడు. ఈరోజు ఈ దేవుని వాక్యం వినేటువంటి పిల్లరా, మనము మండుతున్నామా? ఈ భవనము ప్రకాశిస్తున్నామా? లేకపోతే ఎండిపోయిన ప్రజల్లాగా మనం ఉంటున్నామా? ఆరిపోయిన దివిటీల్లాగా మనం ఉంటున్నామా? ఈనాడు చాలా మంది ప్రకాశించట్లేదండి. అడవిలో దేవుని సువార్త చెబుతుంటే పట్టణాల్లో ఉన్న ప్రజలు, అరణ్యములో దేవుని సువార్తను చెబుతూ ఉంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు, దేవుని బిడ్డలరా, అదిగో పరుగులు తీసుకుంటూ వెళ్ళారు. ఒక దేవుని బిడ్డలరా, దీపం వెలుగుతూ ఉంటే పురుగులు అనేకం వస్తాయండి. మనం వెలుగుతూ ఉంటే అనేక మంది ప్రజలు మన వెలుగును చూడటానికి వస్తారండి. మోషే ఒక్కసారి దేవుని యొక్క వెలుగు చూశాడు. మోషే ఒక్కసారి దేవుని బిడ్డరా మంటను చూశాడు. మోషేలో ఉన్న మంటను చూడటానికి దేవుని బిడ్డరా ఇజ్రాయేలీ ప్రజలు 40 సంవత్సరాలు చూశారు. ఈరోజు మీరు నేను దేవుని కొరకు మనం ప్రకాశించాలా. బాప్తిసమిచ్చే యోహాను పరలోక రాజ్యము సమీపించింది, ప్రజలను దేవుని వైపు తిప్పుతున్నాడు, ప్రజలను రక్షిస్తున్నాడు. పిల్లరా, మనము పాపం గురించి చెప్పాలా, ప్రజలను రక్షించాలా. నరకం గురించి చెప్పాలా, ప్రజలను రక్షించాలా. ఉగ్రత గురించి చెప్పాలా, ప్రజలను రక్షించాలా. పరలోక రాజ్యం గురించి చెప్పాలా, ప్రజలు రక్షించాలా. అంత మాత్రమే కాదు, సిలువను గురించి చెప్పాలా, అనేక మంది రక్షించాలా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది యోధా పత్రికలో, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఒక కుమార్తె తన తండ్రితో చెప్తుంది, డాడీ, యేసయ్యకు హృదయాన్ని ఇవ్వని వ్యక్తి మన ఇంట్లో ఎవరున్నారు డాడీ? మమ్మీ ప్రభు చేత రక్షించబడింది డాడీ, నేను ప్రభు చేత రక్షించబడ్డాను డాడీ, మారు మనసు పొందాను డాడీ, బాప్తిసం కూడా తీసుకున్నా డాడీ. మన ఇంటిలో యేసు ప్రభుకి హృదయాన్ని ఇవ్వని వ్యక్తి ఎవరు డాడీ? కుమార్తె విచారంగా చెప్పింది. దేవుని బిడ్డరా, ఆ మాట తన తండ్రికి తాకింది. ఆ తండ్రి కూడా చేసిన పని, తన కుమార్తె, తన భార్య ప్రశాంతంగా నిద్రపోతే చక్కగా డాడీ మోకరించి తన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, మనము కూడా అనేక మంది కొరకు దేవుని బిడ్డరా మనం ప్రకాశించాలా, మనము కూడా మండాలా. కీర్తన 39వ అధ్యాయము 3వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా నాకు మంట పుట్టెను. ఈనాడు సంఘాల్లో మంట లేదండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని పాస్టర్ గారంటే
ఆమెన్ 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 అంటున్నారే తప్ప, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంటే ఆమెన్ ఆమెన్ అని అంటున్నారే తప్ప పశ్చాత్తాపపడి పాపము నుండి తిరగట్లేదండి. ఈనాడు సంఘాల్లో దేవుని బిడ్డలారా ఆశీర్వాదాలు గురించే చెబుతున్నారు కానీ దేవుని వైపు తిరగండి, అదిగో దేవుని వైపు చూడండి, పశ్చాత్తాపపడండి, మీ పాపాలను ఒప్పుకోనండి, ప్రభు చేత క్షమించబడండి అనే మాటలు దేవుని బిడ్డలారా మనం చాలాసార్లు మనం వినలేకపోతున్నామండి. ఈనాడు చాలా మంది సంఘాలలో మత క్రైస్తవులే ఉన్నారు కానీ దేవుని బిడ్డలారా అదిగో నిజ క్రైస్తవులు కనపడట్లేదండి. భక్తి కావాలి కానీ క్రీస్తు వద్దు, ఆరాధన కావాలి మాకు క్రీస్తు వద్దు, మాకు చక్కని ప్రసంగం కావాలి మాకు క్రీస్తు వద్దు, మాకు చక్కని మందిరం కావాలి క్రీస్తు వద్దు. ఈనాడు చాలా చోట్ల నిజ క్రైస్తవులేమో తక్కువ, మత క్రైస్తవులేమో ఎక్కువ. దేవుని బిడ్డలారా చివరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. మనము దేవుని కొరకు మండుదాం, దేవుని కొరకు ప్రకాశిద్దాం. మనము పరలోక రాజ్యానికి వెళుతూ కొంతమందినైనా ప్రభువుకి పరిచయం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రభువా, మేము మండే క్రైస్తవులుగా మేము ఉండటానికి సహాయం దయచేయి ప్రభువా. అనేక మందిని నీకు పరిచయం చేసే క్రైస్తవులుగా, కొంతమందినైనా మంచి మార్గంలో యేసు మార్గంలో నడిపించే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం నిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.